హలో గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి, ఇంకా లైక్ చేయండి. ఇప్పుడు ఒక హ్యాపీ న్యూస్ చెప్పబోతున్నా. ఏంటంటే ఈ వీక్లో తనుజ ఎలా పార్టిసిపేట్ చేసింది గేమ్లో అని. ఏంటంటే ఈ వీక్లో ఫస్ట్ వచ్చేసి రితు, కళ్యాణ్, ఇంకా దివ్య, వీళ్ళు క్వీన్స్, ఇంకా ఒక్కడు కింగ్ కళ్యాణ్. వీళ్ళకి వీళ్ళు కమాండర్స్ తోటి టాస్క్ చేయాల్సినప్పుడు ఫస్ట్ వచ్చేసి దివ్య వచ్చేసి నిఖిల్ తోటి ఒక టాస్క్ ఆడుతుంది. డ్రమ్ టైప్. ఆ డ్రమ్ ఇద్దరికి ఇచ్చినారు. సో ఇద్దరు బాగా ట్రై చేస్తున్నారు. దివ్య ఓడిపోగానే నిఖిల్ దివ్య ప్లేస్లో వచ్చేసినాడు. అంటే నిఖిల్ వచ్చేసి కింగ్ ప్లేస్లో వచ్చడం జరిగింది. దాని తర్వాత కళ్యాణ్కి కూడా ఛాన్స్ వచ్చింది. ఏంటంటే కళ్యాణ్ పార్టిసిపేట్ చేయడానికి కంటెండర్షిప్లో, అది తనుజతోటి. సో ఇలా ఛాన్స్ రాగానే ఆ గేమ్లో తనుజ చాలా ట్రై చేసింది. ఏం గేమ్ అంటే అది ఒక స్క్వేర్ షేప్ పజిల్లా ఉంటుంది. కలర్స్ పజిల్, అన్ని కలర్స్ మ్యాచ్ కావాలి. డౌన్ టు అప్ అంతా ఒకటే కలర్ ఉండాలి. ఎల్లో ఉంటే ఎల్లో, ఆరెంజ్ ఉంటే ఆరెంజ్. ఆ గేమ్లో తనుజ ఆడింది, ఇంకా కళ్యాణ్ ఆడినాడు ఆ గేమ్లో. దాని తర్వాత ఆ గేమ్లో ఆడిన తర్వాత లాస్ట్ వచ్చేసి ఆ గేమ్లో తనుజ గెలిచింది. తనుజ గెలవగానే తనుజ కమాండర్లో ఉండే పొజిషన్ తనది. సో కమాండో నుంచి తను క్వీన్ లాగా షిఫ్ట్ అయింది. ఇక్కడ ఇప్పుడు తనుజ, నిఖిల్, ఇంకా రితు వీళ్ళు ఇప్పుడు కింగ్ ప్లేసెస్లో ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడు వీళ్ళందరికీ ఇంకొక కంటెండర్షిప్ గేమ్ ఛాన్స్ ఉంటుంది. రితు అయితే వెళ్ళలేదు, తనకి ఛాన్స్ రాలేదు. దాని తర్వాత వీళ్ళందరూ కలిసి కంటెండర్షిప్లో వస్తారు. సో వీళ్ళకి ఒక గేమ్ పెట్టగానే వీళ్ళందరూ చాలా బెస్ట్ ఇస్తారు, వాళ్ళ బెస్ట్. దాని తర్వాత ఇచ్చేసిన తర్వాత నిఖిల్, రితు, ఇంకా తనుజ. ఇక్కడ వచ్చేసి గేమ్ ఎండ్లో వచ్చేసి తనుజ గెలుస్తుంది. సో లాస్ట్ వచ్చేసి తనుజ క్యాప్టెన్ అవుతుంది. చాలా చాలా గ్రేట్. తను ఏంటంటే అనుకున్నది సాధించింది. అలా ఈ 10th వీక్లో తనుజ క్యాప్టెన్ అయిపోయింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు తను క్యాప్టెన్ అవ్వడం వల్ల అని కామెంట్స్లో పెట్టండి. ఇంకా ఎర్లీ అప్డేట్స్ బిగ్ బాస్ గురించి మీకు కావాలంటే ఈ ఛానల్ని లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ గైస్, బాయ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఇలాంటి బిగ్ బాస్ వీడియోస్ కోసమే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. సీ.